ఎదుగుతున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా తప్పుని ఒప్పనే మేధావులుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు పోతులుండ్రు బులబుల బుగ్గరదానా బుగ్గ ముఖమూదానా ఓ పిల్ల నా ఎర్ర పిల్ల నీ రైకెట్ల ఇనిగిందో పిల్ల నీ రైకెట్ల ఇనిగిందో పిల్ల. జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే ఉయ్యాలూపింది జానపదమే ఉర్రు తలూగించింది జానపదమే. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను వెలికితీసే ప్రయత్నంలో మన పూరా లోకల్కి ఈరోజు ఒక మంచి సింగర్ని అయితే పట్టుకొచ్చిన. సింగర్ మరి ఆదిలాబాద్ నుంచి వచ్చిన తమ్ముని పేరేంది, తమ్ముడు ఎట్లాంటి పాటలు పాడతాడు, తమ్ముని జీవితం ఎట్లా ఉంది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా. మీరు? బాగున్నా. నువ్వు బాగున్నావు అని తెలియాలంటే ఒక మంచి పాటతో సురువు చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వనసురియో జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వనసురియో జూట మాట కమల తోట నిన్నని తోటన్నమాట నిన్నని తోటన్నమాట నిజములా ఏరసురియో నిన్నని తోటన్నమాట జామ తోట్ల అన్నమాట జామ తోట్ల అన్నమాట జాములా ఏనసురియో జామ తోట్ల అన్నమాట బంతి తోట్ల అన్నమాట బంతి తోట్ల అన్నమాట బాసలా ఏనసురియో బంతి తోట్ల అన్నమాట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వనసురియో జూట మాట కమల తోట. ఇక నువ్వు పాడిన పాటతో చెప్పేసుకోవచ్చు ఎట్లున్నావు అనేది. మంచిగా పాడుతున్నావు తమ్ముడు. ఈ పాటలు పాడడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుండి పాడుతాను. ఇప్పుడు మీది ఆదిలాబాద్ కదా, ఆదిలాబాద్లో చిన్నప్పటి నుంచే వాడుతా ఉన్నావు. మరి ఫస్ట్ యూట్యూబ్లో వాడికి ఛాన్స్ ఎట్లా వచ్చింది? అయితే ఇట్లనే తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే ఏజీ స్టూడియో అఖిలన్న చూసిండు. ఒక పాట పాడినప్పట్లో నల్ల కొడికి పిల్లలందం సాంగ్ పాడితే ఈయన మరి సాంగ్ మేము రికార్డింగ్ ఇద్దాం మీరు ఇస్తా అంటే ఓకే అని చెప్పిన. అన్న ద్వారా ఫస్ట్ రికార్డింగ్లో పాడిను నేను 2022లో 23లో అట్లా పాడిను. ఒక్కసారి మనోళ్ళ కోసం పాడుతావు మళ్ళీ? తప్పకుండా. నల్ల కోడికి పిల్లలందం నెమలికేకను సారెలందా మడ్లబోయే ఆడిదానికి నారంగరజు బంగారు మరిది ఎడమసేతి గాజులందము ముంగటి నాగాలివాడ ముత్యాల పోగులోడ దాపటెద్దు దూపగోరు నొయ్యి నారంగరజు బంగారు మరిది ధర్మపురిలో సెలిమదోడోయి వెనకటి నాగాలివాడ ఎండికద్దే పల్లె పోడ నిన్న వచ్చిరి కన్నెలిద్దరు నారంగరజు బంగారు మరిది ఏకపోతే దిగరాదయ్యా 60 ఆమల్లు నాయి 90 తోవల్లు నాయి తోవకు ముళ్ళు గుచ్చెనురా నారంగరజు బంగారు మరిది తోవకు ముళ్ళు గుచ్చెనురా. సూపర్ సూపర్ తమ్ముడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? అమ్మన్న వ్యవసాయం అన్న, మేమిద్దరం చెల్లె నేను అన్న, వ్యవసాయదార కుటుంబం. అమ్మ నాన్న ఏమంటుంటారు మరి? పాటలు ఇట్లా ఏమొద్దు, మంచిగా చదువుకో, మంచి ఉద్యోగం చేయాలంటారా? అంటారన్న. చదువుతో పాటు దీన్ని కూడా కంటిన్యూ చేద్దామంట. తర్వాత యూట్యూబ్లో ఈ నల్లకోడికి పిల్లలందం పాడిన తర్వాత ఏం పాడినావు? ఏం పాటకి ఛాన్స్ వచ్చింది? మళ్ళీ ఒకటి బులబుల బుగ్గన సాంగ్ పాడినాను. దాని తర్వాత అట్లా అప్పుడప్పుడు పాడుకుంటుంటాను. ఇప్పుడు ఎట్లుంది మరి ఫీల్డ్? ఓకేనా? అవకాశాలు ఎట్లున్నాయి? పాస్తున్నాను ఇప్పుడు కొద్దిగా. సరే, నువ్వు సెకండ్ వాడిన పాట ఒక్కసారి మన వాళ్ళకు. తప్పకుండా. బులబుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదాన టేటరి మాటాలకు తెల్ల రగడితి వేగున్నా టేటరి మాటాలకు తెల్ల రగడితి వేగున్నా బులబుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదాన టేటరి మాటాలకు తెల్ల రగడితి వేగున్నా టేటరి మాటాలకు తెల్ల రగడితి వేగున్నా నత్తి ముక్కుదానా నెల ముఖమూదాన నడియమున తీరత్త తలుపు దియ వేగున్నా
నడియమున తీరత తలుపు దియవేగున్నా తలుపుకు తాళము లేదు గొలుసుకు గొల్లము లేదు పటమంచమే సుంచిన పగలైరారా బావా పటమంచమే సుంచిన పగలైరారా బావా హనుమన్ల గుడి కాడాదిన వచ్చిందంట సినిమా టాకీస్ కాడికి జల్దీన రావే బావా సినిమా టాకీస్ కాడికి జల్దీన రావే బావా. తమ్ముడు మంచిగా వాడినావు సాంగ్, ఇంకొక సాంగ్ మళ్ళీ మనలో. ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల మనవాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనవాడు కుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. అరే పత్తి సేను కాడ నేను పోతుంటే మక్క మలుపు కాడ నువ్వు చూస్తుంటే పత్తి సేను కాడ నేను పోతుంటే మక్క మలుపు కాడ నువ్వు చూస్తుంటే పిల్లని ఒళ్ళోన వాలిపోవాలా నా మనసులోన ఈ కలగాల ముద్దుల్లో ముంచేస్తా కౌగిట్లో బంధిస్తావో పిల్ల ముద్దుల్లో ముంచేస్తా కౌగిట్లో బంధిస్తా ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. సూపర్ సూపర్ తమ్ముడు, పాటలు మంచిగా పాడుతున్నావు, అవకాశాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్. ఫ్యూచర్ గోల్స్ ఏంది మరి? ఇట్లనే ఏదో జాబ్తో పాటు దీన్ని కంటిన్యూ. ఇప్పుడు జానపదం అంటే మనకి ఈ పాటల కంటే కూడా మన ఊర్లలో సేకరించుకున్న పాటలు బాగా వింటున్నారు జనాలు. అప్పుడు ఇప్పుడు నీకు ఈ పాటలు పాడడం అనేది వంశపారపర్యంగానా? మా తాత ముందు పాడేవాడట, బుడ్ర గణేశాలు అని ఊర్లలో వచ్చింది లేదు అప్పుడు వాడేవాడట. ఆ వారసత్వం నా దగ్గర వచ్చింది అన్నట్టు. ఊర్లో విని నేర్చుకున్న పాట ఏమన్నా ఉందా? ఉంది, మా తాత అప్పట్లో వాడేవాడు. అంటే ఇప్పుడు నేను వచ్చేవారు అప్పటికి చనిపోయింది తాత. ఉన్నాయి 2-3 పాటలు. అంటే తాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళని, వాళ్ళ దగ్గర తీసుకున్నాం. 4-5 పాటలు ఉన్నాయి, అదే కన్నా పాటలు అట్లా ఉన్నాయి. ఓకే. రీసెంట్ కూడా వాడినా ఫ్లై అండ్ రీల్స్లో ఓ పిల్ల నా ఎర్రపిల్ల సాంగ్ తాత పాట అనేది. అది నేనే పాడిన. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు మీ తాత పాడేది ఈ సాంగ్ అప్పట్లో అని చెప్పిన అన్నట్టు. ఒకసారి వాడతావు మరి మనల కోసం? ఓ పిల్ల నా ఎర్ర పిల్ల నీ రైకెట్ల ఇనిగిందో పిల్ల నీ రైకెట్ల ఇనిగిందో పిల్ల ఓ పిల్ల నా ఎర్ర పిల్ల నీ రైకెట్ల ఇనిగిందో పిల్ల నీ రైకెట్ల తిరిగిందో పిల్ల అజాన రోకలి భుజాన వెడితే వదనకు తినిగిందో బావో వదనకు తినిగిందో బావో ఓ పిల్ల నా ఎర్ర పిల్ల నీ సిరెట్ల ఇనిగిందో పిల్ల నీ సిరెట్ల ఇనిగిందో పిల్ల పటోల ఇంటికి పాలకు పోతే పనుగడ దట్టిందో బావో పనుగడ దట్టిందో బావో ఓ పిల్ల ఓ ఎర్ర పిల్ల నీ కాటు కన్నా ఓ పిల్ల నీ లాలా. ఏమంటుంది మరి ఎర్ర పిల్ల? ఏ పిల్ల లవ్ స్టోరీ లేదన్న. అంటే జనాలు మనోళ్ళు ఏంటంటే లవ్ స్టోరీ కానీ ఇట్లాంటివి ఉంటే మంచిగా వింటారు అన్నట్టు. సో ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. అందుకే లవ్ స్టోరీ ఎందుకు అట్లా చేయాలనిపించలేదు? ఇప్పుడున్న జనరేషన్లో నార్మల్గా అదే అవుతుంది కాబట్టి మనం అట్లాంటి ఏమి ఎంకరేజ్ చేయము. కాకపోతే బయట సమాజంలో జరుగుతుంది కదా, సో స్టోరీస్ ఉంటాయి కదా ఇంట్రెస్టింగ్, అందుకోసం అడిగిన. ఇప్పుడు ఎట్లా ఉంది స్టడీ అయితే? ఓకే. ఏమంటారు మరి ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారు? మంచి పాటలు పాడతావు కదా తమ్ముడు. సింగర్ అంటారు అన్న. ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు, పాడు ఇట్లా కంటిన్యూ వేసుకుంటూ అన్నట్టు. నీకు ఇష్టమైన పాట ఒకటి మనోళ్ళ కోసం? అది రీసెంట్లీ వింటున్న ఓ పిల్ల ఉన్న చేసిన, అంటే ఇష్టమైనది కానీ ఇప్పట్లో మంచి పాట అది. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా కోపమచ్చి మాటలంటనే చెయ్యి లేపి దెబ్బ కొడతానే అలిగి నువ్వు ఫోను చేద్దువమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే గదనే తిట్టినా నువ్వే గదనే కందినా నా మనసుకు మల్ల మందు నువ్వే మన బాధాలన్నీ రాయబోతే పల్లవి
కన్నీళ్ళే రాసుకున్నవే చరణాలవి, నీకు కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి, ఈ లచ్చుమయ్య గుండెలు పీరున్నది, నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలో నీ సిగ్గు పాడుగాను సిన్నబోయి నేను చెప్పేసా దూరమైతావా నీ మనసుల మాట, అమావాస్య సీకట్లోన చందమామలా తెచ్చావే నా బ్రతుకుల దీపాల పండుగ, ఓడి అలసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా, గా సంబూరాన్ని రాయవోతే పల్లవి, మన సంతోషాలు రాసెని చరణాలవి, నీకు కన్నీళ్ళెందుకే ఓ పిల్ల పల్లవి, ఈ లచ్చుమయ్య గుండెలు పీరున్నది. సూపర్ సూపర్ తమ్ముడు. నేను ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడతా. ఎన్నిసార్లు పాడినా నాకు ఈ పాట పాడాలనిపిస్తుంది కాబట్టి పాడతా. ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయుడినేగా నేనిప్పుడు, నీ పట్టీల చప్పుడు వింటే ప్రాణమాగుతుందే ఇప్పుడు, చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుంది చూడు గదా, నువ్వు వస్తే లేచిరాదా పోయే ప్రాణమే సదా, నీతో లేకున్న సంతోషమే గదా, ఉంటాలేనే నీకే దూరంగా, అనుకోలేదే అవుతానని భారంగా, ప్రేమించానే నిన్నే గాఢంగా, మోసపోయానే నిన్ను నమ్మి ఘోరంగా, ప్రాణమన్నా ఒక్కప్పుడు పరాయుడినేగా నేనిప్పుడు, నీ పట్టీల చప్పుడు వింటే ప్రాణమాగుతుందే ఇప్పుడు. సూపర్ అన్న. సో నేను కూడా ఫస్ట్ పాటల నుంచే ఇటు వచ్చినా కాబట్టి నాకు కూడా ఎవరైనా వాడితే పాడాలనిపిస్తుంది. రాస్తారు అన్న, రైటర్ సింగర్. ఇప్పుడు ఇంకొక మంచి పాట తమ్ముడు. ఫోక్ అయినా సరే, సామాజిక గీతాలు కూడా వాడతావు కదా నువ్వు. ఒక పాట బాగా వాడతావు ఇన్స్టాగ్రామ్ లో, నేను చూసిన తప్పుని తప్పని, అది ఒకసారి వాడతాం. తప్పుని ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బాతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇళ్లకు ఇల్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు, ఈ లోకంలో నా కొంతమంది గుణం ఎన్నడు మారుతదో, ఏ కొల్లో కుట్టను లేని రోజులు ఎప్పుడొస్తాయో, ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము, ఎవరు ఏదో తెచ్చివరు ఇది నీ జీవితము, తినిపిచ్చి తాపిస్తేనే మంచోళ్ళంటారు, జేబుల డబ్బులు ఒడిసిన కాయేలన చేస్తారు, నలుగురిలోనే మావాడంటూ గొప్పలు చెబుతారు, సాటుకు ఈ సూటి పోటీ మాటలంటారు, సాటుకు ఈ సూటి పోటీ మాటలంటారు. నిజంగా తమ్ముడు, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఒకప్పుడు అంటే ప్రేమలకి, ఆప్యాయత, అనురాగాలకి విలువలు ఇచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో డబ్బుకి వాల్యూ ఇస్తారు, అంతే డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు. సో మంచి పాటను వాడినావు. ఈ పాట నీ నోటి నుంచి వాడిపించుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ప్రతిసారి కూడా అడుగుతారన్న మీరు. బాగా వాడుతున్నావు సాంగ్స్ కూడా. ఇప్పుడు రాసే అలవాటు ఏమన్నా ఉందా మరి నీకు? రాస్తున్నా, ఇప్పుడు మెల్లగా రాస్తున్నా, ఇంకా కంప్లీట్ ఏం లేదు, రాస్తున్నా. ఒక 2-3 సాంగ్స్ రాసిన, ఇంకేం పాడలే ఇంకా అవి. మొన్న కూడా రీసెంట్గా ఏదో సాంగ్ రిలీజ్ అయింది కదా, ఒక పాట పాడినట్టున్నావు. పాడినా, ఒకసారి వాడతావు మనలోకి? తప్పకుండా. అది అనా మ్యూజిక్స్లో వాడినాను. గాజులు గాజులు తెచ్చినానే సిన్నదాన, రంగుల గాజులు తెచ్చినానే సిన్నదానా, నీ గాజులు గాజులు గాజులద్దురో సిన్నవాడ, గాజులంటూ ఎంటరాకురో సిన్నవాడా, నీకు గాజులంటే గాజు తెస్తా, మోజుల గాజులు తెస్తా, వేసుకొని సూపరాదే చూసుకొని మురిసిపోతా, నీ గాజులద్దు గడియ గడియ గాలి మాటలద్దురా, వన్నలున్న సిన్నదాని మీద కన్నులద్దురా, అరరర సీరలు సీరాలు తెచ్చినానే సిన్నదానా, తిరిసిల్ల సీర తెచ్చినానే సిన్నదానా, నీ సీరలు సీరాలు సీరలద్దురా సిన్నవాడ, సీరేలంటూ సెంత వేర కూర సిన్నవాడా, నీకు సీరలంటే సీర తెస్తా, సిగల మల్లె పూలు తెస్తా, సిన్నదాన నన్ను చూసి సిన్న నవ్వు నవ్వరానే, నీ సీరలద్దు పోవయ్య రైకలద్దు బావయ్య, వన్నలున్న సిన్నదాని మీద కన్నులద్దురా, అబ్బబ్బా గాజులు గాజులు తెచ్చినానే సిన్నదానా, రంగుల గాజులు తెచ్చినానే సిన్నదానా. అయిపోయింది అప్పుడే.
అయిపోయింది ఇంకున్నాయన్న, అది ఇంకా రిలీజ్ కాలే, ఓన్లీ పల్లెవర్లో పాడినాను. ఓన్లీ ప్రోమో రిలీజ్ అయింది అంతేనా? ఎవరెవరు పాడారు పాట? నేను మన మమతక్క, పెద్దిరెడ్డి సార్. పెద్దిరెడ్డి సాంగ్ మమతక్క నువ్వు పాడే. అక్క వాయిస్ కూడా మస్తు ఉంటుంది. ఇంకా ఇట్లనే పాడుతూనే ఉన్నావు ఇంకా ఇప్పటికి కూడా పాడుతున్నాను, అంతేం లేదు కానీ మామూలుగా పాడతా. ఏమైనా అవకాశం అయితే తప్పకుండా పాడతా, తప్పకుండా రాస్తున్నా. ఇప్పుడు మెల్లగా అట్లా ట్రై చేస్తున్నాను. ఏమంటారు ఊర్లో వాళ్ళందరూ? ఏమంటారు, ఏ సింగర్ అంటారు, ఇట్లనే పాడు, చదువుతో పాటు దీన్ని కూడా అట్లా కొనసాగించు, చదువు నెగ్లెక్ట్ చేయకంటారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నావు? ఇంక రెమ్యునేషన్ అంటే ఇప్పుడు ఏం లేదు, తక్కువనా రెమ్యునేషన్ అంటే. పుస్తకాల పైన కూడా ఒక పాట పాడుతావు నువ్వు, ఒక్కసారి పాడుతావు మనలో? తప్పకుండా. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. ఒక పుస్తకం వచ్చింది, లైబ్రరీ కనుమరుగైంది, ఫేస్బుక్ వచ్చింది, లైబ్రరీ కనుమరుగైంది. వాట్సాప్తో కుస్తే పడుతుంది లోకం. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. మంచిగా ఉంది తమ్ముడు, ఈ పాట అర్థం కూడా బాగుంది. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నావు? నేను యూట్యూబ్లో చూసిన, ఒకరు పాడితే ఈ పాటని మొత్తం చూసిన యూట్యూబ్లో, బాగుంది అన్నట్టు నేర్చుకుందామని నేర్చుకున్నాను. డివోషనల్ సాంగ్స్ పాడతావా? డివోషనల్ అంటే తక్కువ, డివోషనల్ ఏం రావు. అవునండి, ఫోక్ పాడతాను. ఫోక్ ఎక్కువ శాతం ఫోక్ పాడతావు. ఇంకా ఎట్లాంటి సామాజిక గీతాలు పాడతావు? సామాజిక గీతాలు అంటే సమాజం పైన కానీ, అంటే నేటి సమాజం ఎట్లా ఉంది మాటలు తిరుగుతుంది రాసిన సాంగ్ ఉంది కదా, మారిపోతుంది మనం అని. తప్పకుండా. మారిపోతుంది మనం, నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. మారిపోతుంది మనం, నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. సాధించే గోరంత కోల్పోయే కొండంత, సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగింటి చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారే గుణము దప్ప. సూపర్ సూపర్ తమ్ముడు. ఈ పాటల వెనకాల చెప్పుకోలేనన్ని బాధలు కూడా ఉంటాయి. పాటలు పాడేటోళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని బాధలు అయితే అట్లా ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరికి షేర్ చేసుకుని బాధ ఏమన్నా ఉందా? బాధలు అంటే ఏం లేదన్న, నడుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, సాడ్ సిచ్యువేషన్స్, అవి ఎప్పుడు మర్చిపోలేము. అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉందా? సిచ్యువేషన్స్ ఏం లేవన్న. ఇప్పుడు బాధకు సంబంధించి ఏదైనా పాట పాడతావు ఒకటి మంచిది, ఏదైనా సరే, వాళ్ళకడైతే రైతు గురించి అయినా సరే. రైతు గురించి పాడదాం, ఒక రైతు కష్టాల గురించి ఒక పాట. ఆకో పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే, నీకు నాకు మధ్య లేవులే లేవులే, మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమయేమున్నది, మిన్నులున్న సందమామయ్య చేతిలో మహిమయేమున్నది, మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది, మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది, మింట సుక్కలల్లవాడు మింట సుక్కలల్లవాడు చెమట సుక్కలల్లను, ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే, నీకు నాకు మధ్య మధ్య లేవులే లేవులే. తమ్ముడు, నువ్వు పాట పాడుతుంటే పాటలు ఎక్కువ పాడిపించుకొని మాటలు తక్కువ వేయాలనిపిస్తుంది నాకు. అందుకే ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు నీ పాట ఏంటంటే. ఇంకో మంచి పాట, ఇంకా నువ్వు ఒక మంచి పాట పాడుతావు, మధుమతి అని ఇంకేదో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పాడతావు ఒకసారి? తప్పకుండా. అది నేనే పాడినా, జయం మ్యూజిక్లో నేనే పాడినా.
బస్సులెనుక బస్సులచ్చ బస్సులున్నడు బజ్జి వడేసే మధుమతి బాధన కుర్తిగాదే పిల్ల మధుమతి బాధన కుర్తిగాదే పిల్ల బస్సులెనుక బస్సులచ్చే బస్సులెనుక బస్సులచ్చే లారీలెనుక లారీలచ్చే లారీలున్నడు లడ్డు వడేసే మధుమతి లక్షటి పేటగాదే పిల్ల మధుమతి లక్షటి పేటగాదే పిల్ల లారీలెనుక లారీలచ్చే లారీలెనుక లారీలచ్చే కారులెనుక కారులచ్చే కారులున్నడు కరవడేసే మధుమతి కరిమినగరుగాదే పిల్ల మధుమతి కరిమినగరుగాదే పిల్ల కారులెనుక కారులచ్చే కారులెనుక కారులచ్చే జీబులెనుక జీబులచ్చే జీబులున్నడు జిలేబి వడేసే మధుమతి జగిత్యాలగాదే పిల్ల మధుమతి జగిత్యాలగాదే పిల్ల అబ్బబ్బబ్బా ఆటోలెనుక ఆటోలచ్చే ఆటోలున్నడు అయి చెప్పే మధుమతి వాళ్ళని వీళ్ళని చూడకే పిల్ల మధుమతిని తోడై నేను ఉంటనే పిల్ల మధుమతిని తోడై నేను ఉంటనే పిల్ల. ఒక మంచి పాటలు పాడే సింగర్గా పుట్టినందుకు ఈ పాటల మీద నీ ఒపీనియన్ ఎంత? పాట జానపదం అన్న అందరికి రాదు కన్నా కొందరికి మంచిగా ఉంటుంది అన్న పాట అంటే పాడితే నాది నాకు అంటే అందరికి దేవుడు ఇవ్వడు కన్నా మనకి ఇచ్చినదాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు పాట వల్ల కొన్ని ఎవరినైనా సరే ఇప్పుడు రాజకీయ నాయకులైనా సరే ఎవరినైనా సరే గద్దెక్కియాలన్న పాటనే గద్దె దించాలన్న పాటనే ఏడిపియాలన్న పాటనే నవ్వుపియాలన్న పాటనే పాటతో అన్ని ముడిపడి ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 3 hours కానీ ఏదైనా సరే ఒక స్టోరీ కానీ ఏదైనా మూవీ చూస్తే అంత టైంలో చెప్పేదాన్ని కూడా 4 నిమిషాలు 5 నిమిషాలలో చెప్పేదే పాట. అవునా కదా? పాటకు ఆ శక్తి ఉంటుందన్న. సరే పాట మీద ఒక మంచి పాట పాడతావు? పాటమ్మ కోసం ఒక మంచి పాట. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్నలు రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా ఉన్న 2 ఎకరాలని కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కని బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా సినిగరంగి లాగులేసుకొని బడికి రోజు పోయినా బత్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తులు దిమ్మి నన్ను వాళ్ళ చేతుల్లో ఒడిసిన పొక్కుల బాధను గుండెల్లో తెలుసుకుండ్రు ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను నాన్న మీ బాధలు బందయ్యే రోజు వేస్తానే జన్మనిచ్చిన అమ్మా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా పేగు బంధము నేనురా. సూపర్ సూపర్ తమ్ముడు, మంచిగా పాడుతున్నావు. అంటే ఈ మధ్య కాలం నుంచే రాయడం స్టార్ట్ చేసినావు. ఇప్పుడు ఇంతకు ముందు గాజులు నేనే రాసినాను పాట, నేనే ట్యూన్ నేను సేకరణ సాంగ్ ట్యూన్ నువ్వే చేసినావు, బాగుంది ట్యూన్. థ్యాంక్ యూ అన్న. ఇంకొక మంచి పాట మనోళ్ళ కోసం. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు వయసు వశము తప్పి మనసుకే మసిబాసి యువతరము చెడుదారి పడుతున్నదో క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసిమొగ్గల ఉసురు తీస్తున్నారో
తుమ్మ ముల్లమ్మ పోతిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని సాగు సస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆరమవుతున్నరే బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు పేగు బంధము పైన పిడ బుద్ధితో ఒకడు మృగమై పంజాని విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను వరిసి పసిదాన్ని పసివోలే చెడుపుతుండు అరచేతిలాడించే నాన్న కడకు కరసైన విత్తనాలు తీరునా రక్తబంధం రక్త సిద్ధమై రాబంధుల పాలైపోతున్నదో బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ఆడపిల్లలు పుడితే కీడని నమ్మేటి పాడు దినములు తాండవిస్తున్నాయో ఒడ్డోలేని బిడ్డను బండకు గొడుతుంటే పసిగుండె వగిలి నెత్తురు జిమ్మెనో ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా క్రూర జంతువులైన కంట తడి పెట్టేలా పాల బుగ్గలు చిదిమి వేస్తున్నరే బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. సూపర్ తమ్ముడు, మంచిగా అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అత్యాచారాలు కానీ దొంగతనాలు మస్తు మంది ఉన్నారు. అట్లాంటి వీటి కోసం సమాజంలో ఇట్లాంటి మార్పు రాసి చైతన్యం తెచ్చేటోళ్ళు కూడా గొప్ప వాళ్ళే అని చెప్తాను నేను. మార్పు అనేది డైరెక్ట్గా పోయి చెప్పకపోయినా సరే పాట రూపంలో వినడం ద్వారా కూడా కొందరు మైండ్ సెట్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు తమ్ముడు ఎగ్జామ్ ఉంటుంది, అదే రోజు రికార్డింగ్ ఉంటుంది. ఎగ్జామ్ రాస్తావా, రికార్డింగ్ పోతావా? ఏ ఎగ్జామ్ ఉంటే ఇక మార్చుకుందాం, ఒక డేట్ వెనక ముందైనా కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇచ్చి నెక్స్ట్ అంటే దానికి దీనికి సేమే, కానీ ఎగ్జామ్ అయినాక ఏదైనా ఇబ్బంది ఉంటే మా డేట్ మార్చుకోనంట. ఎగ్జామ్ మార్చలేం కదా, రికార్డింగ్ ఒక రోజు కాకుండా రేపు ఆ విధంగా ఉండే విధంగా చూసుకుంటాను. సరే, ఎగ్జామ్ ఫస్ట్ మనం లైఫ్లో ఇది ఉండాలి అది ఉండాలి కాబట్టి మనం మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం ఎగ్జామ్కి. అవునండి. ఇప్పుడు రికార్డింగ్ ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు, కానీ ఎగ్జామ్ మార్చుకోలేము కాబట్టి. ఓకే, సూపర్. ఇంకో పాట తమ్ముడు. సిచ్చుబుడ్డి పట్టుకొని సంచలకు రకోనే నేనే పోతే సంచన ఎంట నచ్చి నాయన అరే కొర మీద మనసేవోయే సిచ్చుబుడ్డి పట్టుకొని సంచలకే రకోనే నేనే పోతే సంచన ఎంట నచ్చి నాయన అరే కొర మీద మనసేవోయే ఆకుగిరి కొండ మీద ఆవు కాసే సిన్నవాడా అవును ముకురా నాయన అరే దుడనిస్తాను దున్నుకోరా తిచ్చుబుడ్డి పట్టుకొని చెంచులకు రకోనే నేనే పోతే సెంచున ఎంట నచ్చి నాయన కొర మీద మనసేవోయే. ఇంకో పాట వేసుకో తమ్ముడు. అంటే రీసెంట్లీ నేను పాడిన ఇది రికార్డింగ్ కానీ దీన్ని మళ్ళీ మారుదామని అన్నాడు. గజ్జల కసులాముదమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు రమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు గజ్జల కసులాముదమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు రమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు కెత్తు బంగారు దమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు రమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు కెత్తు బంగారు దమ్మన్నాడెవడే అక్కెత్తు బంగారు దెమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు రమ్మన్నాడెవడే బాయి కాడి నరుసు. సూపర్ తమ్ముడు, మస్తు వాడుతున్నావు. ఇంకో పాట పాడతావు లాస్ట్, ఒక మంచి ఊపున్న పాట. నువ్వు వాడుతుంటే మన వాళ్ళందరూ లేచి దుంకాలి. అదే కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా
అమ్మ సేన్ల ఉలిపిరి గడ్డున్నదమ్మా, సేన్ల ఉలిపిరి గడ్డున్నదమ్మా, ఉరికి కలిసేటి వారైతే రారే మాయమ్మ, కలువబోధం వస్తారమ్మా. అమ్మ నడుమ దొంగల భయ్యమమ్మా, అమ్మ నడుమ దొంగల భయ్యమమ్మా, నీ పై మీద సొమ్ముంటే తీసిరారమ్మో, నడుమ దొంగల భయ్యమమ్మా. అమ్మ కలువబోధం వస్తారమ్మా, అమ్మ కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ, కలువబోధం వస్తారమ్మా. మీరు పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పసివిల్ల తల్లులోయమ్మ, మీరు పాలియ పోతంటే పని పోతుందమ్మో, కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, అయ్య కలువతే రారే మాయమ్మ, కలువబోధం వస్తారమ్మా. సూపర్ సూపర్ తమ్ముడు, మస్తు వాడినావు. ఇంటర్వ్యూ అయితే నాకు మస్తు అనిపించింది, మంచి పాటలు వాడినావు. ఈ సామాజిక గీతాలు అట్లనే మంచి జానపదాలు కూడా వాడింది కదా తమ్ముడు, నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన పూరా లోకల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. థ్యాంక్ యూ.